శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో 32వ సర్గాన్ని గురించి తెలుసుకుందాం. సీతాదేవి యొక్క ఆలోచన పరంపరలను గురించి మహాకవి వాల్మీకి వారు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అశోకవనంలో సింస్ప వృక్షం క్రింద అమ్మవారు ఆసీనులై ఉన్నారు. ఆ వృక్షం పైభాగంలో ఆంజనేయ స్వామి వారు కూర్చొని రావణాసురుని యొక్క రాక, అతను సీతమ్మతో మాట్లాడిన విధానము, రాక్షస స్త్రీలు ఆమెను భయపెట్టుతున్నటువంటి పద్ధతి, తల్లి ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి రావడం, ఈ విషయాలన్నింటినీ గమనించినటువంటి స్వామి అమ్మవారికి తన గురించి తెలుపాలనేటువంటి ఉద్దేశంతో రామగానం చేస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో అమ్మ తతశాఖాంతరే లీనం దృష్ట్వా చలితమానస వేష్టితార్జున వస్త్రం త్వం విద్యుత్ సంగాత పింగళం. కొమ్మల మధ్య కలిసిపోయి ఉన్నవాడును, మెరుపు తీగల రాశివలి ఒప్పుచు పచ్చని వర్ణం కలిగినటువంటి వాడు, తెల్లని వస్త్రం ధరించినటువంటి వాడు, బాగుగా వికసించిన అశోక పుష్పముల వలె శోభిల్లుచున్నటువంటి వాడు, పుటము పెట్టిన బంగారు వన్య కన్నులు కలిగినటువంటి వాడు, వినయ శోభితుడు అయినటువంటి మధుర వచనాలను పలుకుచున్న ఆ కపివరుని చూసి సీతాదేవి ఉలిక్కిపడి కుతూహలంతో పరికించి చూడసాగింది. చెట్టుపై వినయంతో ఒదిగి ఉన్నటువంటి కపివరుని చూచి మైథిలి మిక్కిలి ఆశ్చర్యపడిందై ఆలోచిస్తున్నది. అహో, ఈ వానరుని రూపము ఎంత ఆశ్చర్యం గొలుపుచున్నది! ఇది భయంకరము, దరిచేరరానిది, చూడసఖ్యము కానిది అని తలంచుచూ వెంటనే ఆమె స్పృహను కోల్పోయింది. తేజోరాశియకు సీతాదేవి భయభ్రాంతి అయి దుఃఖితయ్యి రామ రామ లక్ష్మణ అని మిక్కిలి దీనముగా విలపిస్తూ ఉన్నది. సాధ్వి అయినటువంటి సీత సన్నని స్వరంతో పలు విధాలుగా రోధిస్తూ ఉన్నది. ఆ మైథిలి వినమ్రమూర్తి అయి ఉన్నటువంటి ఆ కపివరుని కాంచి ఇది స్వప్నం కావచ్చును అని తలపోసింది. ఆమె అటు ఇటు గమనిస్తూ వెడల్పైన వక్రముఖం కలిగినటువంటి వానరోత్తముడైనటువంటి సుగ్రీవునకు ఆజ్ఞానువర్తియు అమాత్యుడును ప్రజ్ఞావంతులలో శ్రేష్ఠుడు అయినటువంటి మారుతిని వీక్షించింది. విశాల నేత్రి అయినటువంటి ఆ సీతాదేవి ఆ హనుమంతుని చూడగానే చేష్టలుడిగినదై స్పృహను కోల్పోయింది. కొంతసేపటికి ఆమె స్పృహను పొంది మరలా ఆలోచిస్తూ ఉన్నది. నేడు కలలో వికృతాకారం కలిగిన ఒక వానరాన్ని చూశాను. స్వప్నమును వానరాన్ని చూచటం మంచిది కాదు అని శాస్త్రాలు తెలుపుతున్నాయి. శ్రీరామునికి లక్ష్మణునికి మా తండ్రి అయిన జనక మహారాజుకి శుభము కలుగుగాక. పూర్ణచంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖము కలిగినటువంటి శ్రీరామునకు దూరముగా ఉన్న నాకు సుఖమే లేదు. శోక దుఃఖ పీడితురాలైన నాకు నిద్రయే పట్టట్లేదు కదా, ఇక స్వప్నం ఎలా వస్తుంది? కాబట్టి ఇది కల మాత్రం కాదు అని అనుకుంటున్నది తల్లి సీతమ్మ. నేను నిరంతరము మనస్సులో శ్రీరామనే స్మరిస్తూ రామా రామా అని పలుకుతున్నాను కదా, ఆ కారణాన తదనురూపముగా నేను ఆయన కథలనే వింటూ ఉన్నాను, ఆయన రూపాన్నే చూస్తున్నాను. నేను ఇప్పుడు శ్రీరామ విరహముతో బాధపడుతున్నాను. నా మనస్సును అంతటా రాముడే నిండి ఉన్నాడు, ఆయన గూర్చి ఆలోచిస్తున్నాను. కనుక ఎల్లప్పుడూ భ్రమరకీట న్యాయమున నేను ఆయన రూపాన్నే చూస్తూ ఉన్నాను, ఆయన కథలనే వింటున్నాను. బహుశా ఇది నా మనోరథమే అయి ఉంటుంది. బాగుగా తర్కించి చూసినచో
ఇది మనోరథం కాజాలదు. ఏలనన్న మనోరథానికి రూపం ఉండదు కదా. ఈ వానరుడు స్పష్టమైన రూపం కలిగినటువంటి వాడై నాతో ప్రత్యక్షంగా మాట్లాడుతున్నాడు అనుకుంటూ బృహస్పతికి నమస్కారాలు, మహేంద్రునకు ప్రణతులు, బ్రహ్మదేవునికి ప్రణామాలు, అగ్నిదేవుడికి వందనాలు. ఈ వానరుడు నా ఎదుట పలికిన వచనాలు తథ్యములకు గాక, అన్యదా కాకుండుగాక, శ్రీరాముని గుణములను కీర్తించి ఉన్నందున ఇతడు రాముని పక్షం వాడే అయ్యుంటాడు అని తలపోస్తున్నది సీతమ్మ. స్వస్తి.